విజయనగరం జిల్లా బాడంగి కేంద్రంలో వైసీపీ కార్యాలయంలో నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు బేతంపల్లి శంకర్రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పలుకుతూ యువతల్ని మోసం చేస్తున్నారని, యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జాబు క్యాలెండర్లు ఇవ్వకుండా సచివాలయ ఉద్యోగాలు 1,35,000 ఇచ్చారు. అవి మీకు కనబడలేదా అని శంకర్రావు మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందో ఆ జాబ్ క్యాలెండర్ పబ్లిసిటీ ఎలా ఉందంటే పూర్తిగా పీక్ లో ఉంది. పెర్ఫార్మెన్స్ అయితే వీక్ గా ఉంది పూర్తిగా. ఎందుకంటే సూపర్ 6 అయినా జాబ్ క్యాలెండర్ అయినా పబ్లిసిటీ కోసమే తప్పించి నిరుద్యోగులకు కానీ యువతకు కానీ వాళ్ళు ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా చేసేది కానీ ఒరిగేది కానీ ఏమి లేదని ఈ రాష్ట్ర ప్రజలు కానీ రాష్ట్ర యువత కానీ రాష్ట్ర నిరుద్యోగులందరూ కూడా తెలుసుకోవాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన వెంటనే ఏదో అపాయింట్మెంట్ లెటర్ చేతికిచ్చి ఆర్డర్లు ఇచ్చి జాబ్ ఇచ్చినట్టు 10,060 ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్ ఇచ్చి అది కూడా ఒకసారి కాకుండా 4 విడతల్లో చేస్తామని చెప్పేసి 10,60,000 ఉద్యోగాలు చెప్పేసి దానికి వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినట్టుగా పబ్లిసిటీ పేపర్లో వేసుకోవడం తప్పించి ఇటువంటి దీనివల్ల నిరుద్యోగులకి కడుపు మంట కానీ ఆకలి కానీ తీరదు, ఎటువంటి ఆర్థికంగా వాళ్ళు డెవలప్ అవ్వాలనే విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజలు యువత కూడా గమనించాలని కోరుకుంటున్నాం. చంద్రబాబుకి ఉద్యోగాలు ఇవ్వడం కన్నా ఆ పేరుతో పెద్ద హెడ్లైన్తో హెడ్డింగ్లకి ప్రచారానికి మాత్రమే నిరుద్యోగులు వాడుకుంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ జాబ్ క్యాలెండర్ పేరుతో ఏదైతే ఈ నిరుద్యోగుల్ని ఊహల్లోకి పెట్టి ఉద్యోగ కల్పనలో చంద్రబాబు గారి ఘోర వైఫల్యాన్ని దాచేయడానికి ఈ ప్రచార గిమ్మకులన్నీ చేయడం అతనికి అలవాటే. ఎందుకంటే 1999 మేనిఫెస్టోలో కానీ 2004 కానీ 2014 కానీ ఆయన గెలిచిన ప్రతిసారి ఈ నిరుద్యోగుల్ని ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి భ్రమలో పెట్టి సార్ అదే సార్ ఇప్పుడు మొన్న జరిగిన సంఘటన ఏంటంటే వెంటనే మేము మా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేయలేని పనులు మా ప్రభుత్వం రాగానే చేశామని డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, విద్యాశాఖ మంత్రి వారి నారా లోకేష్ గారు కావచ్చు ప్రజా వేడుకలో చెప్తున్నారు. అసలు వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేని పనులు, అందుకే వైసీపీ ప్రభుత్వాలు మా మీద దుమ్మెత్తి పోస్తున్నారని ప్రచారాలు చేస్తున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి సార్? దాని గురించి చెప్తున్నాను సార్. జనవరి 1 ఏదైతే మా ప్రభుత్వం రాగానే జనవరి 1 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి అదే సంవత్సరంలో సంవత్సరానికి 4 లక్షల లెక్క 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ఈ నిరుద్యోగ యువతను మోసం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ ప్రెజెంట్ ఇప్పటికి 8 లక్షల ఉద్యోగాలు కావాలి, కానీ వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి? అదే జగన్ గారి ప్రభుత్వంలో 6 నెలలు ప్రభుత్వం గెలిచిన 6 నెలల్లోనే 1,34,000 మంది సచివాలయ ఉద్యోగాలు తీశారు. వాళ్ళందరూ మన కళ్ళెత్తితే కనిపిస్తున్నారు. వీళ్ళు తీసిన మన అసెంబ్లీలో చెప్పారు 6,81,000 ఉద్యోగాలు ఇచ్చామని. శాసన మండలిలో 5,20,000 ఇచ్చిన మంచిగా చెప్పారు. వీళ్ళిద్దరు డొల్లతనం ఇక్కడే కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ లేదా ఇన్ని ఉద్యోగులు ఇచ్చారు. కానీ వాళ్ళు ఏంటంటున్నారంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 2 సంవత్సరాలు మేము 2 సార్లు తీసామని రీసెంట్ గా నిన్న అనకాపల్లిలో జరిగిన ఒక శంకుస్థాపనకు వచ్చినప్పుడు సీఎం గారు చెప్పారు, ప్రెస్ మీట్ లో చెప్పారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2వ తీసామని అంటున్నారు. అది ఎంతవరకు రైట్ రాంగ్ అని? అధికారంగా ఏదైతే అసెంబ్లీలో ప్రకటించారో అసెంబ్లీలో ధృవీకరణ పత్రం ద్వారా ప్రకటించింది జగన్ గారు ఉన్నప్పుడు ఉద్యోగుల సంఖ్య 11,79,000 ఉద్యోగాలు ఉంటే ఇప్పుడు 10,07,000 ఉద్యోగాలు వచ్చాయి. అంటే 1,72,000 ఉద్యోగాలు ముందుకు పోయాయి. ఏదైతే వాలంటీర్లు అవ్వచ్చు, వాలంటీర్ల విషయంలో అయితే పూర్తిగా అన్యాయం జరిగింది. ఏదైతే ఆ ప్రభుత్వం చెప్పిందో మేము 5,000 కాదు 10,000 ఇస్తాము, నిరుద్యోగులందరూ ఆదుకుంటాం, మీకు 5,000 ఏం సరిపోద్ది అని చెప్పేసి నిమ్మల రామానాయుడు గారు వాలంటీర్లు భుజంపై చేసి మీరు మాకు 10,000 ఇస్తాం, ఆ రోజు మీరు గెలిచిన వెంటనే మీకు 10,000 ఇచ్చిన వెంటనే మాకు పూతరేకులు పట్టుకుంటారని అని చెప్పారు. ఈ రోజు ఆ పూతరేకులు లేవు, వాలంటీర్లు లేవు. ఈ రోజు ఆ గ్రామీణంలో ఉన్న ఉద్యోగులందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సచివాలయ వ్యవస్థ అయితే పూర్తిగా నిర్వీర్యం చేయడానికే వీళ్ళు ఇచ్చేస్తున్నారు. అదే సార్ సీఎం గారు ఏంటన్నారంటే గతంలో వాలంటీర్లు పెట్టి చాలా నష్టపోయాము, అలాంటిది ఇప్పుడు స్వయానికి సుపరిపాలన సచివాలయంలో అందిస్తుంది. అలాంటప్పుడు వైసీపీ మా మీద ఎందుకు దుమ్మెత్తిపోస్తుంది అని చాలా మంత్రివర్యులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు చాలా దగ్గర ప్రచారాలు చేస్తున్నారు. సుపరిపాలన ఎవరితో ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే సుపరిపాలన విషయంలో జగన్ గారి మించిన లేదు. సచివాలయ వ్యవస్థ అవచ్చు, రైతు భరోసా కావచ్చు, విలేజ్ క్లినిక్లు అవచ్చు, ప్రజల ముందు కంప్లీట్ గా ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని చేర్చిన వ్యక్తి అయితే జగన్ గారు. స్వయంగా ఈ రోజు సచివాలయ వ్యవస్థ కంప్లీట్ గా నిర్వీర్యం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఉద్యోగుల విషయంలో 6 నెలల్లో 6,80,000
ఏదైతే నిరుద్యోగ వృత్తి నెలకి 3,000 ఇస్తామని ప్రభుత్వం ఆ రోజు అధికారంలోకి మేము వస్తే నిరుద్యోగులందరికీ నెలకి 3,000 ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో సూపర్ 6 లో భాగంగా అతను విడుదల చేశారు. ఈ రోజు 2 సంవత్సరాలు అవుతుంది ఈ ప్రభుత్వం గెలిచి. ప్రతి సంవత్సరానికి 36,000 లెక్క ప్రతి ఒక్క నిరుద్యోగులకి ఇప్పటికి ఎంత రావాల్సి ఉందంటే 1,800,00,000 రూపాయల వరకు రావాలి. ఇదంతా ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు ఇది ఇవ్వాల్సిన డబ్బులు ఏమయ్యాయి? అలాగే పూర్తిగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అవ్వచ్చు, ఉపాధి హామీ ఫీల్డ్ లాంటివి అవ్వచ్చు, ఇలాగే సచివాలయంలో మన స్కూల్లో నైట్ వాచ్మెన్ అవ్వచ్చు, వీళ్ళందరినీ బలవంత రాజీనామాలు కూడా చేయించి ఈ ప్రభుత్వం పూర్తిగా బలవంత రాజీనామా చేస్తుంది మన యువతతో. అది కూడా తీవ్ర అన్యాయం చేస్తున్నారు, వాళ్ళందరూ కడుపు మీద కొడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మహిళలకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు గారి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం గట్టిగా హామీలో చెప్పారు. ఈ రోజు 2 సంవత్సరాలు అవుతుంది, 1,500 ఏమైందని కూడా మహిళలందరూ అడుగుతున్నారు. దేనికి కూడా ఈ సూపర్ 6 వీళ్ళు సూపర్ హిట్ ని ప్రచారం చేసుకుంటూ పోతే సూపర్ 6 అటర్ ఫ్లాప్ అది ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. దీనికి పక్కాగా మూల్యం చెల్లించాల్సి వస్తుందని యువత తరఫున ప్రజల తరఫున అందరూ కూడా మేమందరూ కూడా ఇప్పుడు సపోర్ట్గా ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ రోజు తీసిన ఈ జాబ్ క్యాలెండర్ విషయంలో అయితే ఎన్ని ఖాళీలు ఉన్నాయో చెప్పలేదు, ఎన్ని జాబ్ క్యాలెండర్ల సంఖ్య చెప్పలేదు. దీనికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏమి సమాధానం చెప్పకుండా 10,060 ఉద్యోగాలు తీసి 10,060 ఉద్యోగాలు తీశారు. ఒక గ్రూప్ 2 మాత్రమే 6 లక్షల స్టూడెంట్స్ చదువుకోవడానికి ప్రిపేర్ అవుతుంటే సుమారు 750 ఉద్యోగాలు తీసి మేము ఏదో చేసినట్టు. అది కూడా ఓన్లీ క్యాలెండర్ మాత్రమే, జాబ్ క్యాలెండర్ మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేని విషయాన్ని యువత ఈ నిరుద్యోగులందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాం. అలాగే జగన్ ప్రభుత్వంలో 1,34,000 సచివాలయం ఉద్యోగాలు 1,34,000 సచివాలయం ఉద్యోగాలు ఇచ్చారు. 2,60,60,000 మంది వాలంటీర్లకి ఉపాధి కల్పించారు గౌరవ వేతనం నుంచి. ఈరోజు అవి కూడా ఏమీ లేకుండా వాలంటీర్లకి కనీసం ఇది లేకుండా చేశారు. అలాగే ప్రభుత్వ మద్యం దుకాణంలో 18,000 మందికి ఉద్యోగాలు ఉంటే అవి కూడా ఎటువంటి కారణం లేకుండా తీసి వాళ్ళ రోడ్డును పడేశారు. రేషన్ షాపుల ద్వారా రేషన్ ఏదైతే MDU వెహికల్స్ ఉండేవో దాని డౌట్ సార్, కానీ ఆ యొక్క వెహికల్ పెట్టిన వల్ల చాలా పెట్రోల్ వేస్ట్ అయిపోతుంది, చాలా మందికి అందట్లేదు. అందుకే స్వయాన్గా నేను అప్పట్లాగా మా మామగారు ఎన్టీ రామారావు గారి లాగా నేను మళ్ళీ పెట్టాను, షాప్కి వెళ్ళి ప్రతి వాళ్ళు తీసుకోవాలి. ఇక వెహికల్ పెట్టిన వల్ల చాలా దగ్గరలో ఏంటంటే ఆ యొక్క వెహికల్ వాళ్ళు అమ్ముకుంటున్నారని చాలా దగ్గర ప్రచారాలు కూడా జరిగాయి. అది మీకు తెలిసిందే. దాన్ని మీ స్పందన ఏంటి సార్? వెహికల్స్ ద్వారా ఏదైతే ఇచ్చారో ప్రజలందరూ ఇబ్బంది పడకుండా, ముసలి వాళ్ళు అవ్వచ్చు, అలాగే ఇంట్లో అక్కడికి వెళ్ళి దూరం ప్రాంతానికి తెచ్చుకునే పరిస్థితుల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుందో మనం వస్తున్న వీడియోలో చూస్తూనే ఉన్నాం. నదులు దాటి ఏరియాలు దాటి వాళ్ళు కంప్లీట్ నదులు దాటి ఏరియాలు దాటి ఏజెన్సీ ప్రాంతాల్లో కొండలు మెక్కి ఈ 5 కేజీలు బియ్యం, ఈ 10 కేజీలు బియ్యం దాటి ఎన్ని ఇబ్బందులు పడుతుంది కొన్ని వీడియోలు సోషల్ మీడియా మనం గమనిస్తూనే ఉన్నాం. ఇంతకు ముందు ప్రభుత్వంలో ఇంటి దగ్గరకు వచ్చి బియ్యాన్ని ఇచ్చి MDU ఆపరేటర్స్ ద్వారా 18,000 మందికి అలాగే ఉపాధి 9,260 మంది ఉపాధి కూడా కల్పించారు. వాళ్ళు ఒకేసారి తీసుకెళ్ళి వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు పడే విషయాన్ని కూడా గమనించాలి. అలాగే మహిళల విషయంలో అవ్వచ్చు, పెన్షన్ విషయంలో అవ్వచ్చు, పెన్షన్ కూడా 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తారని చెప్పి మేనిఫెస్టోలో ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ఈ 3 పార్టీలు కలిపి ఓదరగొట్టి చెప్పారు. ఈ రోజు చూస్తే 50 సంవత్సరాలు కాకుండా 60 సంవత్సరాలు దాటిపోయిన కూడా దివ్యాంగులకు కూడా ఈ సదరం సర్టిఫికేట్ ద్వారా కూడా వాళ్ళకు కూడా ఓపెన్ చేయకుండా 2 సంవత్సరాల దాటిపోయినప్పటికీ ఇప్పుడు కొత్త పెన్షన్, విడో పెన్షన్ కానీ ఏ పెన్షన్ ఇటువంటి కొత్త పెన్షన్ కానీ అతని టైంలో ఇవ్వలేదు. ఒక ఇది హౌస్ పెన్షన్ తప్పించి. సార్ అదే సార్ ఏంటంటున్నారంటే వైసీపీ ప్రభుత్వంలో దొంగ పెన్షన్ పెట్టి అందుకే ఇవ్వలేకపోతున్నా, ఆ పెన్షన్ తీసిన తర్వాత మేము ఇస్తామని ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ నెల 25వ తారీఖు చదరం ఆన్లైన్లో వస్తుంది అని నిన్న సీఎం గారు చెప్పడం జరిగింది. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎన్ని పెన్షన్లు ఇచ్చారో ఏం చేస్తున్నారు. కాబట్టి మనం కొత్తగా ఏం చెప్పట్లేదు, జనాలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ప్రతి విషయంలో. అయితే ఏంటంటే చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో కానీ మోసపూర్తి హామీలు ఇవ్వడంలో కానీ అతనికి వెనతో పెట్టి విద్య కాబట్టి ఆయనకి ఇంకా కంప్లీట్గా అబద్ధాలు ఆడటమే ఆయనకున్న అలవాటు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ ప్రజలు గమనిస్తున్నారు. దానికి తగిన బుద్ధి కూడా కొద్ది రోజుల్లోనే చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా సార్ మరొకటి దీని మీద ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రానున్న రోజుల్లో కూడా వైసీపీని లేకుండా చేస్తుంది. ఎందుకంటే ఆ వైసీపీ
తప్పుడు ప్రచారాలు చేస్తూ దుమ్మెత్తి పోస్తుంది. రానున్న రోజుల్లో రాకాంద చేస్తానని సీఎం గారు బలకొట్టి మరి చెప్తున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి సార్? ప్రభుత్వం అనేది జనాలు చెప్తారు బుద్ధి ఎలా చెప్పాలో. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని చూశారు, ఏదో చేస్తాము ఇంతకన్నా ఎక్కువ హామీలు ఇచ్చి మేము జగన్ గారి హయాంలో కన్నా ఈ పథకాలన్నీ కంటిన్యూ చేస్తూ మిగతా పథకాలు కూడా ఇంకా ఎక్కువ ఇస్తామని ఒక మాయ మాటలు చెప్పి మభ్య పెట్టి జనాలను మోసం చేశారు. ఇప్పుడు జనాలందరూ చూస్తూనే ఉన్నారు. అప్పుడు ఇల్లు గ్రాంట్ల విషయంలో కానీ, కొత్త పెన్షన్ల విషయంలో కానీ, నిరుద్యోగ వృత్తులు కానీ, మహిళలకు ఇచ్చే 1500 కానీ, సూపర్ 6 లో ఎటువంటి పథకాలు కూడా అమలు కాలేదు, అమలు చేయలేరని కూడా మేము బలబుద్ధి పడి చెప్పగలం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు మోసం చేయడంలో తప్పించి హామీలు నిలబెట్టుకోవడం విషయంలో అయితే ఎటువంటి ఇది చేయలేదు, మాట నిలబెట్టుకోలేదు. అవును సార్. రెండవది ఏంటంటే ఇల్లులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సెంటు భూమి వేస్తే ఇప్పుడు 2 సెంట్ల భూమి ప్లస్ 4 లక్షల రూపాయలు ఇస్తున్నామని వీళ్ళు చెప్పే మాటలన్నీ పేపర్, ఈనాడు పేపర్, TV5, ఆంధ్రప్రదేశ్ న్యూస్ వరకే తప్పించి ప్రజలకు ఎటువంటి కూడా ఏ లబ్ధి చేయకూడదని మీకు ఇంకోసారి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. వీళ్ళకన్నీ మాటలు, ఓన్లీ మోసపూరిత మాటలే. ఇప్పుడు ఈ జాబ్ ఈ జాబ్ ఇచ్చినట్టే జాబ్ కేవలం 10,000 60,000 ఉద్యోగులు ఇచ్చి రేపు అపాయింట్మెంట్ ఇచ్చినట్టు ఏదైతే చెప్పారు సేమ్ అటువంటి మాటలే తప్పించి వీళ్ళు ఏది కూడా పేపర్ రూపంలో కానీ రియాలిటీలో గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి లబ్ధిదారు పొందరు. కేవలం ఇవన్నీ మాటలే. ఓకే. తర్వాత వైసీపీ నాయకుల మీద దాడులు చేస్తున్నారు అని మొన్న 2 మంత్స్ బ్యాక్ 2 వీక్స్ బ్యాక్ మాది సీఎం గారు చెప్పారు. దాని మీద ఇక్కడ దాడులు ఎటువంటి దాడులు చేస్తున్నారు, దొంగ దెబ్బ తీస్తున్నారని అంటున్నారు. దాడులు అయితే మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఏ రోజైతే ప్రతిపక్షం నుంచి మనం వచ్చిన తర్వాత ప్రభుత్వం వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి మీద పెద్దవారి వరకు చిన్న కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరి మీద దాడులు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇదంతా మనం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడే చూస్తూనే ఉన్నాం.